ఈ పంచదార చిలకల్లోనే వినాయకుడి బొమ్మ తీసుకొచ్చాను. వినాయకుడి బొమ్మ అండి, ఇదిగోండి వినాయకుడి బొమ్మ. ఇది ముందు వైపు అండి వినాయకుడి బొమ్మ, అలాగే ఇది వెనక వైపు పార్ట్ అండి. చూడండి, ఒక్కసారి చూడండి. ఈ రెండు వినాయకుడి బొమ్మలండి. అందరికీ నమస్కారం అండి. మాది తెనాలి పట్టణంలో అమ్మేయ కిచెన్ వేర్ ఉప్పు బజార్ అండి. ఈ రోజున మా షాపు నుండి ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చాను. మరి రాబోయే రోజుల్లో వినాయక చవితి పండుగ వస్తుంది కదండి. దాని సందర్భంగా స్వీట్ షాపుల వాళ్ళకి, అలాగే హోమ్ ఫుడ్స్ తయారు చేసి అమ్మే వాళ్ళకి ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చాను. అదేనండి పంచదార చిలకలు. పంచదార చిలకలు అంటే తెలుసు కదండి. అట్లానే ఈ పంచదార చిలకల్లోనే వినాయకుడి బొమ్మ తీసుకొచ్చాను. వినాయకుడి బొమ్మ అండి, ఇదిగోండి వినాయకుడి బొమ్మ. ఇది ముందు వైపు అండి వినాయకుడి బొమ్మ, అలాగే ఇది వెనక వైపు పార్ట్ అండి. చూడండి, ఒక్కసారి చూడండి. ఈ రెండు వినాయకుడి బొమ్మలండి. దీంట్లో పంచదార పాకం పోసుకొని తయారు చేసుకోవడానికి స్వీట్ షాపుల వాళ్ళకి చాలా అద్భుతంగా వచ్చిద్దండి. బొమ్మ కూడా చాలా బాగా వచ్చిద్దండి. మరి పంచదార పాకం ఎటు పోస్తారు అని తెలియజేయడానికి కూడా మీకు తెలియజేస్తున్నాను. చూడండి, ఇవ్వండి. దీని లోపల నుండి పంచదార పాకం పోసుకోవడానికి బాగుంటుందండి, చాలా బాగుంటుందండి. అలాగే లోపల చెక్కుడు కూడా చాలా అద్భుతంగా ఉందండి, చాలా అద్భుతంగా ఉంది. మీకు కావాల్సిన వారు ఉంటే కనుక మా పేజీలో ఉన్నటువంటి మా నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మరి దీంతో పాటే